దయాకర్ గారు నమస్తే. నమస్తే. ఎట్టకేలకి మీకు పదవి వచ్చింది. ఏంటి ఎలా తెలుగు రాష్ట్రాలు ఇదే ఎట్టకేలకు వచ్చినాయని ప్రతి ఇంట్లో ప్రతి వాడలో అది అన్ని వర్గాల్లో కూడా అదొక సంతృప్తి సంతోషం ఉంది. అది నాలాంటి ఒక సామాన్యునికి అవకాశం ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుందని ఒక మెసేజ్ పోయింది. మనం పేరుకు 2 రాష్ట్రాలు అయినప్పటికి కూడా మనం కౌల పిల్లల్లాగానే ఉన్నాం కాబట్టి ఆంధ్ర పల్లెలైనా రాయలసీమ పల్లెలైనా నాకు రావడాన్ని ఇటు తెలంగాణలో అయితే అందరూ చాలా ఆసక్తిగా ఏదో క్రికెట్గా ఒక ఫైనల్స్ చూసినట్టు చూసిన పరిస్థితి ఉంది. సో అదొక హ్యాపీ. ఒక 20 years పబ్లిక్ లైఫ్లో ఒక గుర్తింపు ఇది, అంటే అధికారిక గుర్తింపు. వ్యక్తిగత రాజముద్ర, వ్యక్తిగత గుర్తింపు అనేది ది బిగినింగ్ నుంచి కూడా నాకు ఉంది. బట్ ఇది ఒక మంచి అవకాశం. ఆ అవకాశం ఇవ్వడానికి ఇంత సమయం పట్టిందా అంటే కాదు. 2 సార్లు అవకాశం ఇచ్చినా మనం ఒకసారి ఏమో ఓడిపోయినాం, రెండోసారి ఏమో ఓడగొట్టబడ్డాం. గెలిచి ఓడిపోయారు రెండోసారి. ఓడగొట్టబడ్డాం. ఈసారి దయాకర్కు మంచి అవకాశం ఇద్దామని పై అధిష్టానం సోనియా గాంధీ గారి నుంచి మా ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ ఈసారి కంపల్సరీ దయాకర్కి ఇవ్వాలని రావడం అనేది అందరు కన్విన్స్ తెచ్చుకోవడం అనేది కూడా ఒక మంచి